హాయ్ ఫ్రెండ్స్, ఈ మధ్య ముంజియా అనే సినిమా రిలీజ్ అయింది. ఇదొక దెయ్యం సినిమా అని ప్రచారం చేశారు. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. జానపద కథలు ఆధారంగా చేసుకుని నిర్మించిన ఈ సినిమా కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. బిట్టు అనే కుర్రాడు తన తండ్రి మరణం వెనక ఉన్న రహస్యం కనుగొనడం కోసం తన సొంత ఊరు వెళ్తాడు. ఆ ఊరికి పక్కనే ఉన్న చిన్న దీవిలో ముంజియా అనే ఆత్మ ఓ చెట్టుకి కట్టేసి ఉంటుంది. ఆ ముంజియా ఆత్మకి అతని తండ్రి చావుకి కారణం తెలుసుకున్న బిట్టు ముంజియా ఎందుకు అలా మారాడు, ముంజియా అనే దెయ్యం పెళ్ళెందుకు కోరుకుంటుంది, బిట్టు ముంజియా అనే దెయ్యం నుంచి రక్షించబడ్డా లేదా అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి. బిట్టు పాత్రలో అభయ్ వర్మ చాలా బాగా చేశాడు. ఆ పాత్ర కరెక్ట్ గా సూట్ అయ్యాడు. హాలీవుడ్ లో ఈ టైప్ క్యారెక్టర్స్ క్రియేట్ చేస్తూ ఉంటారు. అమాయకంగా ఉంటూ అన్ని పనులు చేసే హీరోలా అభయ్ వర్మ బాగానే చేశాడు. అతని తల్లి పాత్రలో మోనా సింగ్, అతని లవర్ పాత్రలో షార్వారి కూడా బాగానే చేశారు. దర్శకుడు ఆదిత్య సర్పోట్దార్ సినిమాని బాగానే తీశాడు. ముఖ్యంగా విజువల్స్ కానీ ఆర్ట్ డైరెక్షన్ కానీ మనల్ని బాగా ఆకట్టుకుంటాయి. ఫస్ట్ హాఫ్ అంతా ముంజియా వచ్చిన దగ్గర నుంచి బాగానే ఉంటుంది. ముంజియా హీరో వీపు వెనక దెబ్బ కొట్టిన దగ్గర నుంచి సినిమా బాగానే సాగుతూ ఉంటుంది. కాకపోతే చాలా సీన్లు అనవసరంగా మధ్యలో వచ్చి బాగా సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది సెకండ్ హాఫ్కి వచ్చేసరికి. ఉదాహరణకి హీరోయిన్ ని పెళ్లి చేసుకోవాలనుకునే ఫారినర్ సీన్లు, హీరోయిన్ తో హీరో కలిసి ఉండే సీన్లు కొంచెం సాగదీసినట్లుగా అనిపిస్తాయి. అలాగే హీరో తన ఫ్రెండ్కి ముంజియా అనే దెయ్యం గురించి చెప్పే సీన్లు, దాన్ని వదిలించుకోవడం కోసం ఎలాంటి ప్రయత్నాలు చేశారన్నో కూడా ఆసక్తికరంగా లేవు. ఇక హ్యాండ్ ఆఫ్ గాడ్ అనే పేరుతో సత్యరాజ్ క్యారెక్టర్ వస్తుంది. ఆ క్యారెక్టర్ వచ్చిన తర్వాత కథలో చిన్న ట్విస్ట్ వస్తుంది. ఆ దెయ్యాన్ని ఎలా వదిలించుకోవాలో ఆయన చెప్తాడు. అక్కడి నుంచి సినిమా మరీ వెటకారంగా సాగినట్లు అనిపిస్తుంది. తలల మీద జెడ్ సింబల్ రాయడం, ఎవరికి రాస్తే వాళ్ళ మీదకి ముంజియా వెళ్ళిపోవడం లాంటివి బోర్ కొట్టిస్తాయి. అంతగా గొప్పగా అనిపించవు. అలాగే లాస్ట్ లో చెట్టును నరికేటప్పుడు, ముంజియా ఉండే చెట్టును నరికేటప్పుడు మళ్ళీ ముంజియా కళ్ళు తెరవడం, హీరో కర్ర తీయడం లాంటివి ముంజియా ఫ్లాష్ బ్యాక్ ని గుర్తు చేసి మళ్ళీ ముంజియా బతికుంది, మళ్ళీ ఇంకో పార్ట్ వస్తుందా అన్నట్లు చూపిస్తాడు దర్శకుడు. అందమైన లొకేషన్ లో మంచి గ్రాఫిక్స్ తో కలర్ కరెక్షన్ తో తీసినా సరే ఈ సినిమాలో హార్ట్ టచింగ్ ఎలిమెంట్ కానీ హర్రర్ ఎలిమెంట్ కానీ పర్ఫెక్ట్ గా ఎలివేట్ చేసినట్లు ఎక్కడా కనపడదు. ఈ సినిమాని ఒక హర్రర్ సినిమాగాని తేల్చలేం, ఓ కామెడీ సినిమాగా కూడా తేల్చలేం. అటు ఇటు కాకుండా పోయింది ఈ సినిమా. అయినా పర్వాలేదు, ఒకసారి ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు. జాంబీ సినిమాల్లో మాదిరి ఎవరిని కరిస్తే వాళ్ళు జాంబీ అయిపోయినట్లు ఆ జెడ్ సింబల్ ఎవరి నుదుటి మీద రాస్తే వాళ్ళందరూ ముంజియాలు అయిపోవడం లాంటివి చిరాకు అనిపిస్తాయి. ఈ సినిమా కాన్సెప్ట్ కొత్తగా అనిపించినా సరే దర్శకుడు దాన్ని చక్కగా తెర మీద ఆవిష్కరించడంలో ఫెయిల్ అయ్యాడని చెప్పొచ్చు. ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంటుంది, ఉన్న ఒక పాట కొంచెం బాగానే ఉంటుంది. సరదాగా ట్రై చేయాలంటే ఒకసారి ఈ సినిమాని చూడొచ్చు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5.